ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీ రంగాచారి నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై బ్రిడ్జి కుంగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పట్టణంలోని 2వ వార్డు 18వ వార్డు మధ్యలో గల కాలనీకి వెళ్లే ప్రధాన బ్రిడ్జి కుంగిపోయి కూలిపోయే స్థితికి వచ్చిన అధికారులు పట్టించుకోవటం లేదని కాలనీకి చెందిన వందే మాతరం యూత్ శరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా బ్రిడ్జి కుంగిపోయి శిథిలావస్థకు చేరిందని, బ్రిడ్జిలో వాహనాలు సైతం బోల్తా పడుతున్నాయని, అయినా అధికారులు స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా బ్రిడ్జిలో చెత్తా చెదారాలు పేరుకుపోయి కుళ్లిపోయిన వాసనతో వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రంగాచారి నగర్ హౌసింగ్ బోర్డు కనెక్టింగ్ రోడ్లో బ్రిడ్జ్ను రిపేర్ మరమ్మతులు చేయించాలని కోరుతున్నాం. కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ అని చెప్పిండ్రు, అది ఇంకా వస్తలేదు. దీనికి ఆధారంగా ఈ బ్రిడ్జ్ మొన్న కట్టిండ్రు, అది ఎట్లా కూలిపోయింది ఒకసారి చూడాలి. మీద కమిషనర్ గారు దీని మీద ఎంతోమంది రోజు కొన్ని వేల మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవుతుంటారు. దీనిపై మీరు స్పందించి అధికారులు చర్య తీసుకొని ఈ బ్రిడ్జ్ తొందరగా కట్టాలని పూర్తి చేయాలని కోరుతున్నాం.